SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Hello, how are you? Fine? Keep it. ముద్దమంటారా? ఏమిటి ఆ ఫోటో, ఆ టికెట్ ఏమిటి? అదంతా ఇప్పుడు ఎందుకులే, తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పాలి ప్లీజ్. ఇందాక మా అన్నయ్య తుఫాన్ చెప్పాడే, దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్, ఆ ఫోటో. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు. ఆ తర్వాత మా మావయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు. తర్వాత మా మావయ్యకు ఒక కూతురు ఉండేది, దాని పేరు సరోజ. గారెలు ఏమిటి ఆలోచిస్తున్నావు? సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారెలు? 1978లో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినేని నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చచ్చాను. దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది. ఆ హీరోయిన్ వయసు ఎంత, ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది, ఎప్పుడు సినిమాలో చేరింది? నేను బుద్ధి తక్కువ అడిగాను కదే, నన్ను చంపే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి. కింద జన్మలో నేను పెనవై ఉంటాను, నువ్వు అట్టై ఉంటావు. అప్పుడు నేను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చి తినేస్తున్నావు. నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేది. చెప్పండి. నన్ను తిన్నీవే అమ్మా. ఇందాక నుంచి నన్ను చంపేస్తుంది, నువ్వు దెబ్బ కొట్టాయమ్మా. ఏమిటి స్వప్న, ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు? అంకుల్. ఏంటమ్మా? ఏమిటో ఫోటో 3 రూపాయలు, ఫోటో 3 రూపాయలు, గంటలో డెలివరీ 3 రూపాయలు. గొంతు చించుకుని అరుస్తున్నాం కదా మా 3 రూపాయలని. ఒక్కరికైనా ఎంతేనా, ముగ్గురికైనా ఎంతేనా? ముగ్గురికైనా 30 మందికైనా. ఫోటో మారదు, ఫోటో సైజు మారదు, నా కేక మారదు. తీసుకుంటారా? రండి. గొడవ ఎందుకు, నా ఫోటో నేనే తీసుకుంటా. నా ఫోటో నా దగ్గర ఉంది, మీ ఫోటో మీరు తీసుకోండి. ఏమిటమ్మా స్వప్న, అంత ఆనందంగా ఉన్నావు? కళ ఏమైనా వచ్చిందా? ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్. ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా. మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడిచేసుకోవాలనుంది. చెప్పమ్మా. చింటూ, అదే మన శ్రీను. నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే. ఆ టికెట్ నా కోసం కొన్నదే. అందులో చింపిన ఫోటో ఇదిగో. ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను, ఒకేసారి ఎంతమంది నా వాళ్ళైపోయారంక. అలాగా? మరి ఈ విషయం మన లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా? నేను చెప్పొస్తాను. వద్దంకల్, ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి. అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికి తెలియకూడదు, మీరు కూడా ఎవరికి చెప్పకూడదు. చెబితే నా మీద ఒట్టు. శుభ సాయంకాల్.
ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా థ్రిల్గా ఉంది. కరెక్ట్. మీకోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఓ, ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా, ఉండకూడదా? ఎవరైనా ఉండొచ్చు, పర్వాలేదు. ఎలా? మనసు విప్పి మాట్లాడే దగ్గర, మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర, మూటలు కట్టి దాచే దగ్గర, మనసైన మగవాడితో గుసగుస రసరస బుసబుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజమార్తాండ శ్రీ బొక్కలంబోదరం ఎప్పుడూ చెప్పాడు. పాపం, మీరు కోరిన ఆనందం, మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండదని ఈ కవర్లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను. పెట్టండి పెట్టండి, సీరియల్ కథలా చదువుకుంటాను. ఇది చదివితే మీరు చాలా థ్రిల్ అయిపోతారు. అసలు నా కాబోయే భర్తతో వచ్చి ఇవ్వాలనుకున్నాను, కానీ ఆయన ఇంకా ఊరి నుంచి రాలేదు. ఉంచండి, వస్తాను. ఏమిటి సమాచారం? లవ్ లెటరా? మీటింగ్ ఎక్కడ? కాదు, దెబ్బ కొట్టింది. ఇది దాని రాజీనామా. ఎగిరింది మన మీద రెట్ట వేసి తూన పికిలి పిట్ట. ఎక్కడికమ్మా? ఏమిటి హడావిడి? అంకుల్, బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు అవును, చెప్పారు. చెప్పాను. మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా? Slow. టైం అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది. Slow. నేను ఇక్కడే ఉంటే ఎలా మరి? ఆగేవా? నువ్వెందుకమ్మా వెళ్ళడం? ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా. మరి అందుకేగానే వెళ్ళేది. ఆహా. బావని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను. అంతే, బావ థ్రిల్ అయిపోతాడు. ఆ థ్రిల్లోనే బావని ఇంటికి తీసుకొస్తాను, చూడు. విడిపోయిన మమతలు కలవడం కన్నా థ్రిల్లే ఉంటుందమ్మా. అది నాకు థ్రిల్లే. నేను వస్తా అంకుల్. ఎందుకమ్మా, ట్రైన్ వచ్చే వేళయింది. అదిగో 9 డౌన్. నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు. అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తావమ్మా? వాడిస్తాడు మనకి థ్రిల్. పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు. ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా? ఓ మాట అడుగుతాను, చెప్పు. 7 రోజులు 7 క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా? గలను, కానీ చెప్పండి. ఎందుకని? అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జంటకు థ్రిల్గా ఉంటుంది. ఓయ్ బాబు, ఇదేటండి? స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు, హోటల్లో ఇదే మాట్లాడారు, గుడి దగ్గర ఇదే మాట్లాడారు. అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళి థ్రిల్లే ఉండదు. ఎక్కడ బాబు, ఎక్కడ టైం అయింది? పరువు బొద్దు. అక్క, ఏమిటిది? నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. స్వాగతం మరదల. నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళావు. నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను. ఏమిటూ మాట్లాడేది? అర్థం కాలేదా? నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు? నీ పాతివత్యం ఏ పాడితో నాకు ఇప్పటికి అర్థమైంది. నిన్నెవడికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నాను అనుకో. అక్క చెల్లిద్దరు జాయింట్ గా నా దగ్గర పడి ఉండొచ్చు. రావే. వదులు, నిన్నే వదులు. బాబు, సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది. తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకురివి పెట్టవలసి వచ్చేది. బాబు, నేను అడుగుతాను, చేస్తావా? చెప్పండి. ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మాన మర్యాదలతో ఉంచడు. దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు. నీ కాబోయే భార్యను నువ్వే రక్షించుకో. దాన్ని కాపాడే శక్తి నాకు లేదు. అది హాయిగా బ్రతికి తెచ్చాలు. నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు, తీసుకెళ్ళు. అది కదండి. పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా? అనుకోని బాబు. మనం అంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకే? తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈ రోజు నా చేతుల మీదుగా నీకు అప్పగించగలుగుతున్నాను. తీసుకువెళ్ళు బాబు. సరే.